రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులు ధారపోస్తుండగా కాంగ్రెస్ కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. అయినప్పటికీ రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాదని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు మదింపు చేశాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం 224 నియోజకవర్గాల నుంచి తాజాగా సేకరించిన వివరాల ప్రకారం కాంగ్రెస్ కు 105 లోపు మాత్రమే స్థానాలు దక్కనున్నాయి. బీజేపీకి 90 వరకు స్థానాలు లభిస్తాయి. ఇక జేడీఎస్ గరిష్టంగా 40కు మించి స్థానాలు గెలవబోదని ఈ వర్గాలు తేల్చివేశాయి. మే మొదటి వారంలో నిర్వహించిన సర్వే కావడంతో దీనికి ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రధాని మోదీ వరుస సభలతో అమాంతం పెరిగిన బీజేపీ గ్రాఫ్ తిరిగి సోనియా గాంధీ, రాహుల్ పర్యటనతో ఒకంత తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని లోకనీతి, సీఎస్డీఎస్, ఏబీపీ న్యూస్ సమీక్ష కూడా పేర్కొంది. ఏప్రిల్ 2వ వారంలో 85 నుంచి 91 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ మే మొదటి వారం నాటికి 92 నుంచి 102 స్థానాలను పెరిగిందని సమీక్ష పేర్కొంది. అలాగే ఏప్రిల్ నెలలో 89 నుంచి 95 స్థానాల వద్ద నిలిచిన బీజేపీ మే మొదటి వారం నాటికి 79 నుంచి 89కి పడిపోయినట్లు పేర్కొంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.